విజయవాడ వచ్చే భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి దుర్గమ్మను దర్శించుకుంటారు. రోజు వందలాది మంది వచ్చే భక్తులను నదీ ఘాట్లలోని సౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. కృష్ణా పుష్కరాల సమయంలో నిర్మించిన ఘాట్లను ఆ తర్వాత ఎవ్వరూ పట్టించుకోలేదు. కనీసం ఘాట్లలో వ్యర్థాలను సైతం తొలగించడం లేదు. ఘాట్ల వద్ద మెట్లు ధ్వంసమై టైల్స్ ఊడిపోయి పిచ్చి మొక్కలు మొలిచి దుర్గంధం వెదజల్లుతోంది. విజయవాడలో కృష్ణానదీ తీరం వెంట ఉన్న ఘాట్ల పరిస్థితిపై మా ప్రతినిధి మహేష్ గ్రౌండ్ రిపోర్ట్. నది తీరంలో ఉన్నటువంటి ఘాట్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి. ఏళ్ల తరబడి నిర్వహణ లేకపోవడంతో ఇవన్నీ కూడా పాడైపోయి అధ్వాన పరిస్థితికి చేరుకున్నాయి. పద్మావతి ఘాట్ దగ్గర నుంచి భవానీ ఘాట్ దగ్గర వరకు మొత్తం 6 ఘాట్లు ఉంటాయి. ఈ 6 ఘాట్లలో కూడా ఒక 2 ఘాట్లు మినహా మిగతావన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యి శిథిలావస్థకు చేరుకున్నాయి. ముందుగా మనం పండిట్ నెహ్రూ బస్టాండ్కి ఎదురుగా ఉన్నటువంటి పద్మావతి ఘాట్ చూసుకుంటే ఈ పద్మావతి ఘాటు చాలా రోడ్డు పక్కనే ఉంటుంది. ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఈ ఘాటు పూర్తిగా శిథిలమైంది. మెట్లన్నీ కూడా ధ్వంసమైనాయి. టైల్స్ అన్నీ లేచిపోయి పిచ్చి మొక్కలు మొలిసి అధ్వాన స్థితిలో తయారైంది. అయితే సాయంత్రం పూట ఇక్కడికి నగరవాసులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఈ పరిస్థితిని చూసి కూడా అక్కడికి రాలేనటువంటి పరిస్థితి నెలకొంది. దీని తర్వాత ఉన్నటువంటిది కృష్ణవేణి ఘాటు. మనకు ఉన్నటువంటి అన్ని ఘాట్లలో కూడా అతి పెద్దదైనటువంటిది ఈ కృష్ణవేణి ఘాట్ అని చెప్పుకోవచ్చు. ఈ కృష్ణవేణి ఘాట్కి ఇది కూడా మెయిన్ రోడ్డుకి పక్కనే ఉంటుంది. సాయంత్రం పూట ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. రోడ్డు పక్కనే ఇవన్నీ కూడా ఫుడ్ కోర్టులకు సంబంధించి వీధి వ్యాపారాలు అలాగే చిరుతిలకు సంబంధించిన వ్యాపారాలు ఎక్కువగా జరుగుతుంటాయి. సాయంత్రం పూట సరదాగా కుటుంబంతో సహా పిల్లలు తీసుకువచ్చి గడిపేవాలనుకున్న వారికి ఈ కృష్ణవేణి ఘాట్ అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ ఘాటు కూడా పూర్తిగా దెబ్బతిని ధ్వంసం అవడంతో ఇక్కడికి కూడా నగరవాసులు వచ్చే పరిస్థితి లేదు. ఆ తర్వాత ఉన్నటువంటి ఘాటు పిండ ప్రధానాల ఘాటు. ఈ పిండ ప్రధానాల ఘాటులో రాష్ట్రం నలుమూల ఉన్నటువంటి చాలామంది కూడా ఇక్కడికి వచ్చి పిండ ప్రధానాలు అలాగే పితృతర్పణాలు అలాగే పిండ ప్రధానాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కూడా పూర్తిగా అక్కడికి వచ్చే వారందరికీ కూడా అసలు ఎటువంటి అనుకూల వాతావరణం లేదని చెప్పాలి. కృష్ణానది తీరం వెంబడి ఘాట్లు అంట పూర్తిగా అధ్వాన పరిస్థితి నెలకొంది. ఇక్కడ పూర్తిగా నీళ్ళంతా కూడా కలుషితం అయిపోయి చెత్త చెదారాలతో నిండిపోయి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చి స్నానం చేయాలనుకున్న వాళ్ళు పుణ్యస్నానాలు ఆచరించాలని చెప్పి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చి స్నానం చేసేవారు పుణ్యం మాట ఉంచితే ఇక్కడ స్నానం చేస్తే కొత్త రోగాలు ఎక్కడ అంటుకుంటాయని చెప్పి కూడా ఒక భయం అయితే ఇక్కడ నెలకొంది. ఆ తర్వాత ఉన్నటువంటి ఘాటు మనం దుర్గా ఘాట్ అని చెప్పుకోవాలి. దుర్గా ఘాటు ఇంద్రకీలాద్రికి దిగువ భాగంలో ఉంటుంది. ఎక్కువ మంది ప్రయాణికులు ఎవరైతే దూర ప్రాంతాలను చూస్తూ ఉంటారో ఇక్కడే దిగుతూ ఉంటారు. అయితే ఈ ఘాటు పక్కనే ఉండడంతో ఇక్కడే స్నానం చేసి పైకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటుంటారు. అయితే ఇక్కడ స్నానం చేసిన మహిళలకు దుస్తులు మార్చుకునేందుకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కువ సంఖ్యలో తరలి వచ్చేటువంటి భక్తులు స్నానం చేసే వారికి కేవలం ఒకే ఒక స్నానపు గది ఉంది. ఆ స్నానపు గది ఎటు సరిపోని పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత పున్నమి ఘాటు ఎక్కువ కార్యక్రమాలు ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, అలాగే పర్యాటక సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలో జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ కాస్త నిర్వహణ బాగున్నప్పటికీ వసతుల కల్పన మళ్ళీ యథావిధిగానే ఉందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత భవానీ ఘాటు. ఈ భవానీ ఘాటు కూడా పూర్తిగా చివర ఉంటుంది. మన ఘాట్లన్నీ చెప్పుకోవాలంటే ఈ చివర ఉంటుంది. ఈ ప్రాంతంలో వర్షం వస్తే పూర్తిగా మునిగిపోతుంది. అక్కడ వాహనాలు నిలుపుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఈ ప్రాంతంలో ఎక్కువగా బ్లేడ్ బ్యాచ్ సంచరిస్తూ ఉంటారు. మహిళలు చిన్నపిల్లలతో వచ్చేవారికి ఇక్కడ ఎక్కువ కష్టతరం అని చెప్పాలి. అయితే మొత్తం మీద ఇవన్నీ చూసుకుంటే కూడా ఈ ఘాట్లు అభివృద్ధి చేయాలి, ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి నగరపాలక సంస్థ కౌన్సిల్లో తీర్మానం చేసినప్పటికీ కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పాలి. అయితే మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది, మనం గమనించాల్సిన విషయం ఈ ఘాట్ల అభివృద్ధి మరమ్మతులు ఇవన్నీ పక్కన పెడితే ముందుగా ఇక్కడ మనం చెప్పుకోవాలంటే విజయవాడలో ఉన్నటువంటి నగరవాసులకు సాయంత్రం పూట సరదాగా కుటుంబంతో కలిసి పిల్లలతో కలిసి సాయంత్రం పూట ఆహ్లాదంగా గడపాలి అనుకుంటే కనుక ముందుగా మనకు కనిపించేది విజయవాడ దుర్గమ్మ ఇంద్రకీలాద్రి, ఆ తర్వాత కనిపించేది భవానీ ద్వీపం. ఈ 2 మాత్రమే. ఆ తర్వాత కాస్త కూస్తో థియేటర్లు. ఈ 3 మినహా మిగిలిన ఎటువంటి ఎంటర్టైన్మెంట్ లేదని చెప్పాలి. ఈ ఘాట్లో ఏదైతే పద్మావతి ఘాట్ ఉందో అక్కడి నుంచి భవానీ ఘాట్ వరకు కూడా వీటన్నిటినీ కూడా అభివృద్ధి చేస్తే కనుక ముందుగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రధానంగా చెప్పుకోవాలంటే ఎన్టీఆర్ జిల్లాలో పర్యాటకం తప్ప వ్యవసాయం చాలా తక్కువ. అందులో మాగాని చాలా తక్కువ. వ్యవసాయం మీద వచ్చే జీడిపి చాలా తక్కువగా ఉంటుంది. సేవారంగమైనటువంటి పర్యాటకంగానే అభివృద్ధి చేస్తే జిల్లా ఆర్థికంగా అభివృద్ధి పొందే అవకాశం చాలా ఉంటుంది.
ముఖ్యంగా ఇక్కడ నుంచి ఏదైతే ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఆ పవిత్ర సంఘం ఉందో పవిత్ర సంఘంలో ఇటీవలే పవిత్ర కార్యక్రమానికి సంబంధించినటువంటి హారతులు కృష్ణమ్మకి ఇచ్చే హారతుల కార్యక్రమాన్ని కూడా ఇటీవలే పునఃప్రారంభించారు. అయితే ఈ ఘాట్లు ఏదైతే ఉన్నాయో ఈ ఘాట్ల దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం పవిత్ర సంఘం వరకు కూడా పర్యాటకంగా అభివృద్ధి చేస్తే కనుక ఇక్కడికి పర్యాటకుల రాకపోకలు ఎక్కువ అవుతాయి. అలాగే నగరవాసులు సాయంత్రం పూట కుటుంబంతో కలిసి కృష్ణమ్మ అందాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది ఈ అభివృద్ధిని ఇవన్నీ చేస్తే కనుక. ఇది ఈ ఘాట్లకు సంబంధించిన సమాచారం. కెమెరామెన్ సోమేష్తో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. ఓవర్ టు స్టూడియో.